మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని, దేవుడు అన్ని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకొని తెరిచేలోపు మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుండి తరలిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మత్స్యకారులకు మేలు చేయాల్సిన చోట మేలు చేయకపోగా వారి కడుపు మీద దంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా రాకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఫిషింగ్ ఏరియా. స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. మనం తమిళనాడులోకి పోకూడదు, తమిళనాడు వాళ్ళు మన వైపు మన దగ్గరికి ఇక్కడికి కూడా రాకూడదు. ఇవన్నీ స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నా కూడా పక్కన తమిళనాడు కరైకల్ ప్రాంతానికి చెందిన బోట్లు, మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో ఇక్కడ మన మత్స్య సంపదనంతా కూడా తరలించుకొని పోతా ఉంటే మన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో కడుపు మండి రాష్ట్ర ప్రభుత్వం పలకని పరిస్థితుల్లో ఆ బోట్లను మన మత్స్యకారుల దగ్గరుండి ఆ బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఆ బోట్ల మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు చేసి ఆ బోట్లను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆ బోట్లను ఆ ఎఫ్ఐఆర్ కట్టిన ఆ బోట్లను చివరకు మళ్ళీ ఏమైంది? ఇక్కడే ఇది ఫోన్ కాల్ డేటా. వీర సోదరులు ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్ లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా